రాష్ట్ర ఎంపీల పోరాటం ఫలించింది. దశాబ్దాల కల నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన రైల్వే లైన్ ఇక పట్టాలెక్కబోతోంది. సీఎం కేసీఆర్ చొరవతో 2 నియోజకవర్గాల ప్రజలు రైలు కూత వినబోతున్నారు. ఈ నెల 7న మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. మెదక్ జిల్లా ప్రజల కల సాకారం కాబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే లైన్ కు మోక్షం లభించనుంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, గజ్వెల్ కు కలగా మిగిలిన రైల్వే లైన్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ నెల 7న గజ్వెల్లో ప్రధాని నరేంద్ర మోడీ మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ కు శంకుస్థాపన చేయనున్నారు. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి వరకు దాదాపు 162 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించాల్సింది. మనోహరాబాద్ నుంచి గజ్వెల్, సిద్దిపేట మీదుగా కరీంనగర్ వరకు రైల్వే లైన్ వెళ్లనుంది. అయితే జిల్లాలో 88 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించాల్సి ఉంది. అందుకోసం 1204 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటికే తూప్రాన్, దౌలతాబాద్, వర్గల్, గజ్వెల్ మండలాల్లోని 11 గ్రామాల్లో భూసేకరణ చేశారు. 27 కిలోమీటర్ల దూరం వరకు అవసరమైన 374 ఎకరాల భూమి సేకరించి దక్షిణ మధ్య రైల్వేకు అప్పగించారు. దీనికోసం 7,83 లక్షల రూపాయలను నిర్వాసితులకు పరిహారం చెల్లించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే మెదక్తో పాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మెదక్ జిల్లాలోని గజ్వెల్, సిద్దిపేట అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా రవాణా వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడి వాళ్లంతా రోడ్డు మార్గాన్నే నమ్ముకోవాల్సొస్తోంది. ఈ రైల్వే లైన్ పనులకు కావాల్సిన భూసేకరణకు రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వం 10 కోట్లు విడుదల చేసింది. ఈ ఎన్నో ఏండ్ల కళ ఇవాళ సాకారం అవుతున్నందుకు నిజంగా గజ్వెల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మనోహరాబాద్ కొత్తపల్లి రైలు మార్గం ద్వారా ఇవాళ హైదరాబాద్ చేరడానికి కానీ లేదా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడకు కానీ కరీంనగర్ జిల్లాకు ఒక మంచి రవాణా సదుపాయాన్ని ఇవాళ ఈ రైల్వే లైన్ ద్వారా అందించబోతా ఉన్నది ప్రభుత్వం. రైల్వే లైన్ సాధనకు కృషి చేసినటువంటి కేసీఆర్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఇవాళ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సిద్దిపేట ప్రజల చిరకాల ఆశాది. సిద్దిపేట అన్ని విధాలుగా డెవలప్ అయింది, కానీ ట్రావెలింగ్కి చాలా కష్టమవుతుండే. ఆ బాధ తీరబోతుంది. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ ఏర్పడనుండటంతో అభివృద్ధి మరింత స్పీడ్గా జరుగుతుందంటున్నారు ప్రజాప్రతినిధులు. గజ్వెల్ నుంచి సీఎం ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే గజ్వెల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని విత్తన భాండాగారంగా మారుస్తానని ఇదివరకే కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్ రైల్వే లైన్ కూడా ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతా ఉంది. ఎన్నో ఏళ్ల కల మన రైల్వే లైన్ భూసేకరణ పూర్తయి రైల్వే లైన్ శంకుస్థాపన అయిందంటే ఇక రైల్వే లైన్ పక్కా వచ్చినట్టే లెక్క. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఇన్నాళ్లు రైల్వే లైన్ రాలేదన్నారు ప్రజాప్రతినిధులు. కేంద్రం గతంలో రైల్వే బడ్జెట్లో నిధులు కేటాయించినా భూసేకరణ చేయలేదన్నారు. ప్రధానమంత్రి ఏదైతే వస్తున్నాడో మిషన్ భగీరథతో పాటు ఈ రైల్వే లైన్ కూడా ఇక్కడ శంకుస్థాపన చేసి తర్వాత ఇప్పుడు ఒకసారి ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిండు అంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు ఆగది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎప్పుడు ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో 2-3 ఫైనాన్షియల్ ఇయర్ లోపల కూడా అవుతుందని మేము ఆశిస్తున్నాం. మనకు ఒక మంచి శుభదాయకము. మిషన్ భగీరథతో పాటు ఈ రైల్వే లైన్ కూడా అవుతుంది. ఖచ్చితంగా 2-3 సంవత్సరాల లోపల ఈ ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయిపోతుంది. రైల్వే లైన్ పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ కావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. అనుకున్న టైం వరకు పనులు పూర్తి చేసి ప్రజల కలను సాకారం చేయాలని కోరుతున్నారు.